మరి రామారావు పాటిల్ గారికి నేను చెప్పేది ఏంటంటే తప్పనిసరిగా ఈసారికి మేము ట్రాన్స్ఫార్మర్స్ ఎలక్ట్రికల్ ప్యానల్ అన్నీ మేము చేయిస్తాం. కానీ అది మీరు ఒక ప్రజాప్రతినిధిగా ఆడ రైతు సంఘాలు కొంత బాధ్యతగా ఆ స్కీమ్స్ని మీరు మెయింటైన్ చేస్తే అది బాగుంటుంది. ఆ స్కీమ్స్ యొక్క సెక్యూరిటీ కానీ ఆ స్కీమ్స్ యొక్క మెయింటెనెన్స్ కానీ ఈ మారుమూల ప్రాంతాల్లో ప్రతి చిన్న లిఫ్ట్ ఇరిగేషన్కి గవర్నమెంటే సెక్యూరిటీ ప్రొవైడ్ చేయాలంటే వీలు ఉండదు. సరే రావులపల్లి మిమ్మల్ని ఏం తబ్బడతలే, నేను నా కాన్స్టిట్యున్సీలో కూడా ఈ ట్రాన్స్ఫార్మర్లు దొంగలించబడడం, ఈ ఎలక్ట్రికల్ ప్లాంట్ గతంలో జరిగినాయి. బట్ దానికి మనం కొంత కలెక్టివ్ రెస్పాన్సిబిలిటీ డిపార్ట్మెంట్ కూడా ఏం చేయాలో చేస్తాము. మీరు కూడా ఒక ప్రజాప్రతినిధిగా చేపట్టి ఆ రైతులను కూడా మరి ఇంకా రెస్పాన్సిబుల్ చేస్తే బాగుంటుందని చెప్పి నేను మీకు మనవి చేస్తున్నాను. రామారావు పాటిల్ గారు, మరి మీరు చెప్పిన ఇతర విషయాల్లో కూడా తప్పనిసరిగా మీరు ఇంకేదో ఒక ప్రాజెక్ట్ చెప్పినరు, అది తప్పనిసరి కూడా మేము చేపడతాం. ఇది పాయల్ శంకర్ గారు, మీది ప్రత్యేకంగా నేను ఎందుకు ముందు ప్రస్తావిస్తున్నాను అంటే, మీరు చెప్పిన ప్రాజెక్టు మేము కేటగిరీ ఏ కింద ప్రయారిటైజ్ చేసుకున్నాం. మరి గౌరవ ముఖ్యమంత్రి గారు, గౌరవ ఉప ముఖ్యమంత్రి గారు, మేము అందరం కలిసి ఏ నిర్ణయం చేసినామంటే, గతంలో ఇరిగేషన్ మీద చాలా ఖర్చు చేసి చాలా తక్కువ ఆయకట్టు వచ్చింది. ఇది నేను రాజకీయ విమర్శ కాదు, ఇది వాస్తవం, ఇది ఫ్యాక్ట్స్. గతంలో 10 ఏళ్లలో 1.81 lakh crores ఖర్చు పెడితే మరి ఆయకట్టు వచ్చింది చాలా తక్కువ. ఇప్పుడు మేము ఈ లిమిటెడ్ రిసోర్సెస్తో తక్కువ ఖర్చుతో ఎక్కువ ఆయకట్టు ఎట్లా ముందుకు తీసుకుపోవాలనే విధంగా ముందుకు పోతున్నాం. మీరు చెప్పిన చనాకా కొరాటా ప్రాజెక్టు మా కేటగిరీ ఏ ప్రయారిటీలో ఉంది. తప్పనిసరిగా మేము అతి త్వరలో వార్ ఫుటింగ్లో మీ ప్రాజెక్టు పూర్తి చేస్తామని చెప్పి ఈ సభాముఖంగా మీకు మనవి చేస్తాను. నేను అదేవిధంగా మరి మందుల శామ్యుల్ గారు చెప్పిన విషయాలు కూడా నోట్ చేసుకున్నాం. మరి పల్లా రాజేశ్వర రెడ్డి గారు, మీరు దేవాదుల ప్రాజెక్ట్ మీద నేను దేవాదుల ప్రాజెక్ట్ గత ఉండే చాలా చోట్ల ల్యాండ్ అక్విజిషన్ కూడా ప్రాబ్లమాటిక్ అవుతుంది. ఒకటి స్పీకర్ సార్, మీ ద్వారా సభ్యుల ద్వారా నేను ఒక విషయం మనవి చేస్తున్నాను. ఒక ప్రాజెక్ట్ కన్సెప్చువలైజ్ చేసినప్పుడు ప్రాజెక్ట్ మీద ఎక్స్పెండిచర్తో సహా అప్పుడే ల్యాండ్ అక్విజిషన్ చేస్తే కొంత రీజనబుల్ ఖర్చులో పనులు పూర్తవుతున్నాయి. కానీ మరి హెడ్ వర్క్స్, ఈ తతిమ వర్క్స్ అన్ని ముందు చేసుకొని మరి ల్యాండ్ అక్విజిషన్ చివరికి వదిలేస్తే ఆ ప్రాజెక్టు పనులు మొదలుపెట్టినప్పటి సంది ఈ రోజుకి 10 ఏళ్ళు దాటుతుంది. ఈ 10 ఏళ్లలో భూముల ల్యాండ్ అక్విజిషన్ కాస్ట్ 10 రెట్లు 100 రెట్లు పెరుగుతుంది. అది వాస్తవ పరిస్థితి. మరి సభ్యులందరూ కూడా ఈ విషయాన్ని గమనించి తప్పనిసరిగా ల్యాండ్ అక్విజిషన్లో మీ సంపూర్ణ సహకారం కావాలని చెప్పి నేను మిమ్మల్ని కోరుతున్నాను. అదేవిధంగా ఈరోజు వచ్చిన ఇతర విషయాలు, మరి కౌశిక్ రెడ్డి గారు చెప్పిన విషయం కూడా తప్పనిసరిగా పరిగణలోకి తీసుకొని స్టడీ చేసి మళ్ళీ మేము రిప్లై ఇస్తాం దానికి. మరి అదేవిధంగా కుమ్మం అనిల్ రెడ్డి గారు చెప్పిన విషయాల్లో బస్వాపూర్ ప్రాజెక్టుకి గత ప్రభుత్వం పనులు మొదలుపెట్టి ల్యాండ్ అక్విజిషన్కి రూపాయి కూడా ఇవ్వలే. దానికి ఒకే చోట ల్యాండ్ అక్విజిషన్ R&Rకి 100 కోట్లు అవసరం ఉంటే మా ప్రభుత్వం వచ్చిన తర్వాత 50 కోట్లు విడుదల చేయడం జరిగింది. మరో 50 కోట్లు త్వరలో విడుదల చేసే ప్రయత్నం చేస్తున్నారు. అదేవిధంగా మీరు చెప్పినట్టుగా ఆ ప్రాజెక్టు కాలువలు ఒక దగ్గర హైవేని క్రాస్ చేయాలి. ఆ విషయం కూడా ఒక కాంప్లికేటెడ్ ఉంది, అది కూడా మేము పరిశీలన చేస్తున్నామని చెప్పి నేను మనవి చేస్తున్నాను. మరి పిప్లీ లిఫ్ట్ ఇరిగేషన్ స్కీమ్, మహేశ్వరి గారు నేను మాట్లాడండి. పిప్లీ లిఫ్ట్ ఇరిగేషన్ స్కీమ్ కూడా ఎవరు, పాయల్ శంకర్ గారు మీరు చెప్పారా? పిప్లీ లిఫ్ట్ ఇరిగేషన్ స్కీమ్ రామారావు పాటిల్ సాబ్ आप बताया शायद పిప్లీ లిఫ్ట్ ఇరిగేషన్ స్కీమ్. అచ్చా, పిప్లీ లిఫ్ట్ ఇరిగేషన్ స్కీమ్ కూడా ఈ ప్రభుత్వం ప్రయారిటైజ్ చేసి హైయెస్ట్ ప్రయారిటీలో పెట్టుకోవడం జరిగింది. పిప్లీ లిఫ్ట్ ఇరిగేషన్ స్కీమ్ కూడా మేము వార్ ఫుటింగ్లో పూర్తి చేస్తామని చెప్పి నేను మనవి చేస్తున్నాను. అదేవిధంగా గంధమల్ల రిజర్వాయర్ గురించి చాలామంది గౌరవ సభ్యులు మాట్లాడారు. మరి గంధమల్ల రిజర్వాయర్ విషయము అక్కడ
స్థానిక ఆ గ్రామస్తులు మరి పెద్ద ఉద్యమం చేస్తున్నారు. ఆ ప్రాజెక్టు చేయడానికి మాకు ఆసక్తి ఉన్నా ఆడ ల్యాండ్ అక్విజిషన్ మేజర్ ప్రాబ్లంగా ఉంది కాబట్టి ఆ గంధమల్ల రిజర్వాయర్ యొక్క కెపాసిటీ, ఆ ప్రాజెక్ట్ కెపాసిటీ మేము 1.5 TMCకి తగ్గించి, సబ్మర్జర్స్ తగ్గించి మరి